Hello guys, this is Chandu Botharaju. Now we are going to discuss the platform charges in Angel One. So Angel One లో ప్రతి ఒక్క షేర్ కొన్ని అమ్మిన 20 రూపీస్ అన్న. సో అమ్మితేనే కొంటే మాత్రం జస్ట్ 2 రూపీస్ చాలా లీస్ట్గా చార్జెస్ ఇది అనమాట ఏంజల్ వన్లో. మిగతా వేరే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ చూసుకున్నట్టు ఓవరాల్గా 18 రూపీస్ 20 మినిమం 20 రూపీస్ అనేది ప్లాట్ఫామ్ చార్జెస్. ఎన్ని షేర్లు కొన్ని అమ్మిన గిట్ట మాత్రం 20 రూపీసే ఉంటాయి అనమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్ చూపించండి. బ్రోకరేజ్ చార్జెస్ అని చూస్తారు. ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డెలివరీ చేసేందుకు 2 నుంచి 20 రూపీస్ చార్జ్ చేస్తారు. ఇంట్రాడే అయినా గిట్ట 20 రూపీసే. ఎఫ్ఎన్ఓ కరెన్సీ అండ్ కామోడిటీ అయినా 20 రూపీసే చార్జ్ చేస్తారు అనమాట. సో ఇది లీస్ట్ అంటే 20 రూపీస్ ఫిక్స్డ్ అనమాట. ఇది ఏ ఏంజల్ వన్లో. మిగతా అన్నిటిలో ఓవరాల్గా అంతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంకో ప్రొఫైల్ కింద ఉంటుంది. స్టాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద అకౌంట్ అని చూసారు, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్టేట్మెంట్ ట్రేడింగ్ అండ్ చార్జెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఆప్షన్ ఇస్తున్నాను. దాని మీద దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దీని మీద జరిగిన ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తాను అనమాట. ఏ డేట్ రోజు ఏం జరిగినా అని. దీని అకౌంట్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అని అవి అని చార్జెస్ ప్లాన్. నెక్స్ట్ ట్రేడింగ్ అండ్ చార్జెస్ అని చూస్తున్నాను, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే దీని మీద మీకు నేను ఒక షేరు దాని మీద చూపిస్తే చూడండి. అది ఏంది కంపెనీ ఏంటంటే నేషనలిజం అని. కింద క్లిక్ చేస్తే కింద నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ లిమిటెడ్. సో డేట్ 9 May 2025. ఆర్డర్ ఐడి సంథింగ్ ఉంది. ఆర్డర్ వాల్యూ 151. క్వాంటిటీ ఒకటే కొన్నాను నేను. సో బ్రోకరేజ్ ఛార్జెస్ 2 రూపీస్. ఎక్స్చేంజ్ ఛార్జెస్ 0.36. ఏంజల్ బ్రోకింగ్. నెక్స్ట్ వచ్చి దీనిలో మళ్ళీ ట్యాక్సెస్ ఆ 0.36 దీనిలో ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఉంటాయి. మొత్తం ఎంత 2.36. ఇది ఓవరాల్గా 3 రూపీస్ చార్జెస్ అనమాట. ఇన్ కేస్ అమ్మితే మాత్రం 20 రూపీస్ చార్జ్ ప్లాట్ఫామ్ చార్జెస్. నువ్వు ఎన్ని షేర్లు కొని అమ్మినా గిట్ట ఏది ఏంజల్ వన్లో. మిగతా వాటిలో అయితేనేమో 18.5, 22, 20, 17.5 ఉంటాయన్నమాట. సో ప్లాట్ఫామ్ చార్జెస్ ఇట్లుంటాయి అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే దీని మీద నువ్వు ఎన్నిసార్లు మనీ విత్డ్రా చేసినావు, ఎన్నిసార్లు దాంట్లో డిపాజిట్ చేసినావు అని చూపిస్తుంది. సో దీనిలో ఏముండవు నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో చాలా రోజుల నుంచి నన్ను అడిగే కొంతమంది అదే ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఎట్లా ఫైల్ చేస్తారా అని. అన్నిటి కలిపి ఒకటే షేర్ 20 రూపీస్ వేస్తారా, లేకపోతే ఒక షేర్కి 20 రూపీస్ ఛార్జెస్ ఫైల్ లేదు. ఎన్ని షేర్స్